నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. ఆపదలో చిక్కుకున్న టర్కీకి భారతదేశం తక్షణం ఆసన్నహస్తం అందజేసింది. సహాయక బృందాలను, సామాగ్రిని పంపిస్తామని ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించిన కొద్ది గంటల్లోనే అవి భారత వైమానిక దళ విమానంలో బయలుదేరాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన సెక్రటేరియట్కు విద్యుత్ సరఫరా కోసం ఏర్పాటు చేసిన 11 kV సామర్థ్యం కల సబ్స్టేషన్ను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెంబర్తి పెట్రోల్ బంక్ జాతీయ రహదారి వద్ద ఆగి ఉన్న డీసీఎంను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం కేంద్రంలోని రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీహరి ఏసీబీకి చిక్కాడు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం చినిగేనిపల్లిలో నిల్వ చేసిన పత్తి కల్లాలకు ప్రమాదవశాత్తు నిప్పంటుకుని దగ్ధమయ్యాయి. గ్రామ పులిమేరలో 3 రైతులు పక్కపక్కన నిల్వ చేసిన 450 క్వింటాలలో 40% పైగా పత్తి కాలి బూడిద కావడంతో 15 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. భద్రాచలం స్థానిక సిపిఐ కార్యాలయంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ భద్రాచలం పట్టణ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. పట్టణ కార్యదర్శి ఆకుజు సునీల్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో భద్రాచలం పట్టణాన్ని విస్మరించిందని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి మున్సిపాలిటీ 27వ డివిజన్లో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి జువార్ రామకృష్ణ, కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కౌన్సిలర్లు మరియు పార్టీ నేతలు పాల్గొన్నారు. జగనన్న ఇళ్ల లబ్ధిదారులకు 5 లక్షలు ఇచ్చే వరకు పోరాడతామని, ప్రభుత్వానికి ఎర్రజెండా సత్తా చూపిస్తామని సిపిఐ నేతలు హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్త కలెక్టరేట్ల వద్ద ఆందోళనలో భాగంగా ఏలూరు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించారు. గుడివాడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అరెస్ట్ అయ్యారు. అధికారుల విధులకు ఆటం కలిగించారంటూ రావిపై సెక్షన్ 341, 353, రెడ్ విత్ 149 కింద కేసులు నమోదు చేశారు. వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ ఆఫీసును గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. డొంక రోడ్డులో ఉన్న ఆఫీసుకు అర్ధరాత్రి సమయంలో నిప్పు పెట్టారు. ఫర్నిచర్ అగ్నికి ఆహుతి అయింది. ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ములుగు జిల్లా రామప్పలో రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భద్రత ఆందోళనకరంగా ఉందని, చైనా 2000 కిలోమీటర్లు చొచ్చుకు వచ్చిన ప్రధాని ఏమీ చేయలేదన్నారు. బీజేపీ కార్యకర్తపై మాజీ మంత్రి ఆందోళ్ మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ బూతు పురాణం ఆడియో వైరల్ అయింది. ఫోన్ చేసిన ఆందోళ్ నియోజకవర్గ బీజేపీ కార్యకర్త వెంకటరమణని బాబు మోహన్ బండ బూతులు తిట్టారు. నర్సాపూర్ గ్రామస్తులపై మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమొత్తు భాస్కర్రావు మండిపడ్డారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధి పొందే వారిని హెచ్చరిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అన్నం పెట్టే వారికి సున్నం పెడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ నేత కొల్లు రవీంద్రపై మాజీ మంత్రి ఎమ్మెల్యే పేర్ని నాని విరుచుకుపడ్డారు. ఖరీదైన భూమిని వైఎస్ఆర్సీపీ నేతలు కాజేస్తున్నారని శ్రీరంగనీతులు చెబుతూ ఉద్దేశపూర్వకంగా డ్రామా చేసి కేసులు కట్టించుకొని సానుభూతి రాజకీయాలు చేసే నవరస నట సార్వభౌమ మాజీ మంత్రి కొల్లు రవీంద్రాని ఎద్దేవా చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం గ్రాండ్ పార్క్ కన్వెన్షన్ హాల్ నందు గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లకు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 2 నెలలుగా చైన్ స్నాచింగ్కు పాల్పడుతూ జిల్లా పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్న 2 చైన్ స్నాచర్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 30 లక్షల విలువ చేసే 63 కాసుల బంగారు ఆభరణాలను, 3 బైక్లను, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్జిఓస్ కాలనీలో ఘోర ప్రమాదం తప్పింది. మంగళవారం తెల్లవారుజామున అతి వేగంగా వచ్చి షాపులపైకి కారు దూసుకెళ్లింది. సంగారెడ్డి జిల్లా నాల్కల్ మండలం రుక్మాపూర్లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడ శిశువుని గుర్తు తెలియని వ్యక్తులు ముళ్లపొదల్లో పారవేశారు. పసికందు ఏడుపులు విన్న స్థానికులు హద్నూర్ పోలీసులకు సమాచారం అందించారు. రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని కాకినాడ జిల్లా తుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడి నుంచి 9 సెల్ ఫోన్లు, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకొని నిందితుడిని రిమాండ్కు తరలించారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెద్ద ఔటుపల్లిలో ఉప్పలపాటి దీప్చంద్ అనర్ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తలపై గాయాలతో రక్తపు మడుగులో మృతదేహం ఉండడంతో దీప్చంద్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.